హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నరసరావుపేటలో హోసన్న మందిరం అన్నమాట. నరసరావుపేటలో హోసన్న మందిరం ఈరోజు అల్లారాధన అయిపోయిన తర్వాత నేను జనమందరం అయిపోయిన తర్వాత తీసిన మందిరం అన్నమాట. జనమందరం అయిపోయి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ప్రార్థన అయిపోయినప్పుడు తీసాను. ఊరక కూర్చొని వీడియో సెండ్ చేద్దామని మీకు తీసాను అన్నమాట. ఇది అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారు అన్న. చాలా పెద్ద మందిరం ఫ్రెండ్స్. మందిరం చాలా పెద్ద ఫ్రెండ్స్, చాలా మంది, చాలా చాలా పెద్దది. అది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎగ్జిట్ డోర్స్ అన్నీ ఉంటాయి ఎంట్రన్స్. ఆ పైన ఇంకొక పైన అది కూర్చున్నారు చూసారు అక్కడ అన్న. పట్టుకో నాకొద్దు, నేను చెప్తున్నా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ఇది పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, మళ్ళీ పైన బాల్కనీ నుంచి కూడా ఉంటుంది. పైన బాల్కనీ నుంచి కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ అప్లోడ్ చేస్తానులే. ఈ పైకి క్లోజ్ చేశారు డోరు, అయిపోయిన తర్వాత చేస్తున్నాను అన్నమాట. ఇది కుట్టి ఊరుకో కుట్టి. ఇదన్నమాట. మ్యాక్సిమం 10,000 మంది దాకా ఆపిద్ది, 10,000 మందిని ఆపిద్ది మందిరం. మంది దాకా మందిరం ఆపిద్ది. నరసరావుపేటలో ఉంటుంది. మీరు ఒకసారి నరసరావుపేట వచ్చినప్పుడు విజిట్ చేయండి, ఖచ్చితంగా చూడాల్సిన మందిరం ఇది. హోసన్న మందిరాల్లో నరసరావుపేటలో ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. బయట నుంచి ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్. కొద్దిగా ఒక 2 minutes తీసాను మీరు, అంతే. మేఘాలను